ప్రక్షాళన కావాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీలో ప్రశ్నించారు. మూసి ప్రక్షాళనపై బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని కామెంట్ చేశారు. మూసిలో ఉండే కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషం ఎక్కువగా ఉందని సెటర్లు వేశారు. తాము మూసి ప్రక్షాళనపై వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే విషం కక్కుతున్నారని విపక్ష సభ్యులకు చురకలంటించారు. ఇక ప్రజలకు ప్రభుత్వం చేసేది తెలియొద్దు అనేది వాళ్ళ ఉద్దేశమని మండిపడ్డారు. నగరంలో ఉన్న మురికి కాలువలన్నిటిని కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంత మూసీ నది కలిపేసి చచ్చిన శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడంతో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, చివరగా నల్గొండ జిల్లా ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష. లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి కలుషితం మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసిలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు అష్ట వంకరలతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పండించిన పంటలు, కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్గొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా ఈ రోజు మూసి కలుషితం వల్ల పరివాహక ప్రాంతంలో నేను భువనగిరి, ఆలేరు ఆ ప్రాంతం నేను ప్రత్యక్షంగా పర్యటనకు పోయించిన అధ్యక్ష. నేనే స్వయంగా పాదయాత్ర చేసిన అధ్యక్ష. అక్కడ ఆడపిల్లలు వచ్చి, అయ్యా మా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే మా పిల్లల్ని ఇక్కడ ఉంచుతలేము, మేము పట్టణమో ఎక్కడైనా పోయి బతుకమంటున్నాం, వీడుంటే పిల్లలు పుట్టడం కష్టం, పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి వచ్చింది అని. ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న మురికి కాలువలన్నిటిని కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంత మూసీ నది కలిపేసి చచ్చిన శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడంతో